నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. వికసిత భారత సంకల్పం యాత్ర ఫేజ్ 2 కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గురువారం నాడు నగరంలో ప్రచార వాహనం, శిబిరాల ద్వారా అవగాహన క్యాంపులు నిర్వహించారు. అనంతరం స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం వద్ద 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం అర్చనా హాల్ సెంటర్ వద్ద 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు క్యాంపులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు మనం చూస్తున్నాం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. దీని ముఖ్య ఉద్దేశం అంటే 2047 నాటికి మన భారతదేశాన్ని మన ప్రీతమ నరేంద్ర మోడీ గారు 2047 కల్లా ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల కల్లా అన్నిటికంటే కూడా మనది ఒక గొప్ప దేశంగా, గొప్ప ఆర్థిక దేశంగా నిలబెట్టాలన్న దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. దానికంటే ముందు బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలు అంటే మనం చూస్తుంటాం భారతదేశం నలుమూలల ఎక్కడా కూడా అట్టడుగు వర్గాలకు కూడా అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వం ఏ అయితే పథకాలు పెట్టిందో ఆ పథకాలన్నీ అందించే దిశగా ఈరోజు ప్రభుత్వ అధికారులందరినీ కూడా అనుసంధానం చేస్తూ ఆ బీజేపీ నాయకుల్ని కూడా కలుపుకుంటూ ప్రతి ఒక్కరికి అంటే తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళు ద్వారా లేదా తెలియని వాళ్ళకి ప్రభుత్వ అధికారుల ద్వారా ఈ యొక్క కార్యక్రమం అంటే మనం చూస్తుంటాం సొంత ఇల్లు చాలా మందికి లేదు. వాళ్ళు ఎలా కట్టుకోవాలండి? వాళ్ళ సొంత స్థలం ఉన్నా లేదా మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్థలం ఉన్నా 1,80,000 రూపాయలు సబ్సిడీ ద్వారా కేంద్ర ప్రభుత్వం అనేది మంజూరు చేయడం జరుగుతుంది. అంతేకాదు ఈ పథకాలన్నీ కూడా అంటే ఇటువంటి పథకాలు చాలా ఉన్నాయి. ఈ పథకాలన్నీ కూడా మనం చూస్తుంటాం కేంద్ర ప్రభుత్వం నుంచి పౌరుడి చేతిలోకి వచ్చేసరికి అనేక అధికారులు, అనేక కార్యాలయాలు తిరగాల్సిన శ్రమ వస్తుంది. మళ్ళీ అందుతాయా లేదా అనే ఒక సందేహం, ఈ నిరుత్సాహాన్ని తొలగిస్తూ డైరెక్ట్గా ఏ అయితే నిధులైతే ఉన్నాయో అవన్నీ కూడా రూపే కార్డు ద్వారా ప్రధానమంత్రి గారు వాళ్ళ ఖాతాలలో వేయడం జరుగుతుంది. ఆ సబ్సిడీలు కూడా మనం ఇదివరకులాగా ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సబ్సిడీ వీళ్ళు ఇల్లు కట్టేసుకుంటారు, అన్నీ అయిన తర్వాత సబ్సిడీ కూడా డైరెక్ట్ వాళ్ళ నగదు జమ అవుతుంది. అంతేకాదు వీధి చివర ఉండే చిన్న వ్యాపారస్తుల కాడి నుంచి పెద్ద పెద్ద ఫ్యాక్టరీల దాకా కూడా మనం ఎక్కువ రోజులు బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేకుండా ఆన్లైన్ ద్వారా మీకు ఏమేమి లోన్లు కావాలి లేదా ప్రభుత్వ బ్యాంక్ అధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను రోడ్డు పక్కన ఒక చిన్న వ్యాపారం చేసుకున్నాను, నేను తండలు కట్టలేకపోతున్నాను, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయంటే ఎటువంటి షూరిటీ లేకుండా ముద్రా లోన్లు ఇస్తున్నారు. 50,000, 1,00,000 అక్కడి నుంచి 10 లక్షల దాకా మీరు పెంచుకుంటూ పోతున్నారు. ఒకప్పుడు లోన్ కావాలంటే అది ఒక చాలా పెద్ద తతంగం. బ్యాంక్ ఆఫీస్ చుట్టూ ఒక 10 సంవత్సరాలు తిరగాలి. తర్వాత ఆయన అడుగుతాడు, అయ్యా మాకు షూరిటీ ఏం పెడతామని అడుగుతాడు. తర్వాత నీ సిబిల్ స్కోర్ ఉందే అడుగుతాడు. ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తూ మోడీ గారు ఒక ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఆర్థిక వనరుల్ని, సబ్సిడీ రుణాలని అన్నీ కూడా అందరికీ చేరేలా చూస్తున్నారు. ఇంకోటి ముఖ్యంగా చెప్పాలంటే మహిళలు అంటే గర్భం దాల్చిన కాడి నుంచి పుట్టబోయే బిడ్డ చాలా ఆరోగ్యవంతంగా ఉండాలని ఈరోజు మనం చూస్తున్నాం. ఈ శనగపప్పు కానీ లేదా పౌష్టికాహారం కానీ ఎంతో నాణ్యతగా ఒకప్పుడు మనం నా చిన్నప్పుడు చూసే ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సబ్సిడీ ఇచ్చే ఆహార పదార్థాలు ఏమంటే దాంతో ఎన్ని రాళ్ళు ఉంటాయో, ఎన్ని పురుగులు ఉంటాయో తెలిసేది కాదు. ఇప్పుడు అది పోయింది. ప్రభుత్వ పథకాలంటే బయట మనం ఎక్కడైనా ఇంచుమించు డీమార్ట్ లాంటి పెద్ద సంస్థలు వెళ్ళినా కూడా ఇటువంటి పౌష్టికాహారం, గర్భిణులకు ఇచ్చే పౌష్టికాహారం దొరకదు. కానీ దీంతో ఇంకో ముఖ్య ఉద్దేశం కూడా ఉంది, మీకు చెప్పదలుచుకున్నాను. ఈ అన్నీ కూడా కేంద్ర మంత్రులు ఇస్తుంటే, ప్రధానమంత్రి సహకారంతో ప్రజలకి చేరువేస్తుంటే మన దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాటన్నిటి కూడా స్టిక్కర్లు అంటిస్తుంది. ఇచ్చేదేమో ప్రధానమంత్రి గారు, పక్కనేమో వేసేది జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్. ఎంత దౌర్భాగ్యం అంటే కనీసం మీరు వేసుకున్నారు, మా ప్రధానమంత్రి గారి ఫోటో వేయడానికి మీకు వచ్చిన నొప్పి ఏంటని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు ఆ పథకాలను కూడా మీరు ఇచ్చే ఈరోజు ఉచిత బియ్యం కూడా మొత్తం కూడా ఎవరిస్తున్నారు? ప్రధానమంత్రి గారు ఇస్తున్నారు. అంతేకాదు ఆరోగ్యశ్రీ ఏమైపోయింది? ఆయుష్మాన్ భవ కార్డులు మీకు ఎంతమందికి ఇస్తే మీరు ఎంతమందికి ఇస్తున్నారు? మీ సర్వర్లు పనిచేయట్లేదా? లేదా మీ ప్రభుత్వ అధికారులు పనిచేయట్లేదా? మీరు భయపడి మళ్ళీ మళ్ళీ భాజపా పార్టీ ఆంధ్రప్రదేశ్ వస్తుందని భయపడుతున్నారా? మీరు భయపడలేదు. భారతదేశం మొత్తం కూడా ప్రధానమంత్రి గారు వచ్చేస్తున్నారు. రేపు ఎల్లుండో మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కూడా వస్తారు. మీరు మీ మూటా ముళ్ళు సర్దుకునే దానికి సిద్ధంగా ఉండండి. జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.